నమస్తే, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం. ముందుగా సుమన్ టీవీ కొత్తగూడెం ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. సృష్టి స్థితి లయ మూలమైన భక్తి, శక్తి, త్యాగం, ధర్మానికి ప్రతిరూపమైన ఆ పరమశివుడిని ఆరాధించే రోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి సందర్భంగా కొత్తగూడెంలోని శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులు శివాలయాలకు వెళ్ళి ఆ పరమశివుని దర్శించుకొని పరమశివునికి అభిషేకాలు చేసి ఉపవాస దీక్షలను అయితే చేస్తారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలోని శివాలయాలలో మహాశివరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఓం నమ శివాయ. శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశోభయం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్త స్ఫటికమణిభం పార్వతీశం నమామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇది శ్రీ త్రిమాతా శక్తి పంచాయతన క్షేత్రం. ఈ త్రిమాతా శక్తి పంచాయతన క్షేత్రంలో ప్రధానంగా శ్రీ విజయదుర్గా అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, మహాసరస్వతి అమ్మవారు, అలాగే శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారు ప్రధానమైనటువంటి దేవతలుగా, అలాగే గణపతి స్వామివారు, సదాశివ బ్రహ్మేశ్వర స్వామివారు, అలాగే శ్రీ మహావిష్ణువు వారు, సూర్యనారాయణ స్వామివారు, క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామివారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, అలాగే ఆదిత్య నవగ్రహాలు, అలాగే గురుస్థానంలో ఆదిశంకరాచార్య వారు శిష్య సమేతంగా వేయించేసి ఉన్నారు. అటువంటి త్రిమాతా శక్తి పంచాయతన క్షేత్రంలో ప్రతి సంవత్సరము కూడా ఈ శివరాత్రికి 5 రోజులు బ్రహ్మోత్సవములు మహావైభవపేతంగా జరుగుతాయి. ఈ 5 రోజులలో చక్కగా 5 రోజులు 5 వాహన సేవలు సాయంకాలం పూట జరుగుతాయి. ఈ వాహన సేవలు శేషవాహన సేవ, అలాగే హంసవాహన సేవ, అలాగే నందివాహన సేవ, రావణ వాహన సేవ, అలాగే అశ్వవాహన సేవ ఈ విధంగా జరుగుతాయి. అలాగే త్రిపురాంతకేశ్వర స్వామి వారికి ఈ 5 రోజులు కూడా 5 అలంకారములు, విశేష అలంకారములు జరుగుతాయి. అలాగే ఈ 5 రోజుల బ్రహ్మోత్సవంలో విశేషంగా ఇంకేమిటంటే, మొదటి రోజు ప్రాతకాలంలో ఈ యాగశాల యందు బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభం చేసి విఘ్నేశ్వర పూజాది కార్యక్రమాలు మొదలుకొని కలశస్థాపనాది కార్యక్రమాలన్నీ కూడా చేసి నిత్యహవన కార్యక్రమం అంటే నిత్యం రుద్రహోమము మరియు యాగశాల సంస్కార హోమాలన్నీ కూడా నిత్యము జరుగుతాయి. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా శివరాత్రి రోజు ఈ రోజున ఉదయం స్వామివారికి విశేషంగా అష్టోత్తర కలశ స్నపన కార్యక్రమం జరిగినది. అలాగే మహన్యాసపూర్వకంగా ఏకాదశివ రుద్రాభిషేకం జరుగుచున్నది. ఆ తదనంతరం భక్తులందరి చేత వారి గోత్రనామాలతో స్వామివారికి అభిషేకాది కార్యక్రమములు. ఆ తదనంతరం ఈరోజు సాయంకాలము శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి, విజయదుర్గా అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం కార్యక్రమం, అలాగే అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారికి అభిషేకము, అలాగే నర్మద బాణ లింగాలు 365 లింగాలతోటి మహాప్రస్థారాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రస్థారానికి లింగోద్భవ కాలంలో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా 5 రోజులు చక్కనైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. 5వ రోజున పూర్ణాహుతి కార్యక్రమం, ఆ రోజు సాయంకాలం ద్వాదశ ప్రదక్షిణములు, రాత్రికి ఉయ్యాల సేవ, పవళింపు సేవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. స్వస్తి.
ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. మేము ఈ గుడి కట్టినప్పటి నుంచి వస్తున్నామండి. ఇక్కడ అయ్యగారు కానీ అందరూ బాగా పూజలు చేస్తారు. మధ్య మధ్యలో ఏదైనా పూజలు ఉన్నా కూడా అందులో కూడా మేము పార్టిసిపేట్ చేస్తామండి. ఇక్కడ దేవుడు చాలా మహిమ గలవాడండి. మేము చాలా సార్లు ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాము. మా కోరికలు కూడా చాలా వరకు నెరవేరాయండి. చాలా చాలా శక్తివంతమైన గుడి అండి ఇది. చాలా చాలా బాగుంటుందండి. మేము వచ్చిన ప్రతి శివరాత్రికి మేము ఇక్కడికి వస్తూనే ఉంటాము. శివరాత్రికి మించి ఇంకా ప్రతి సోమవారం కానీ ఇక్కడ పూజ జరిగే ప్రతిసారి మేము పార్టిసిపేట్ చేస్తామండి. చాలా చాలా బాగుంటదండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషంగానే వెళ్తారండి. మళ్ళీ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత కూడా తిరిగి వస్తూ ఉంటారండి. మేము చిన్నప్పటి నుంచి మాది ఇదే ఊరండి. మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. యాక్చువల్ గా ఈ గుడి కట్టిన కాడ నుంచి కట్టక ముందు నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. మేము ప్రతి శివరాత్రికి ఇక్కడ జాగారం చేస్తామండి. కళ్యాణంకి కూడా మేము పార్టిసిపేట్ చేస్తామండి. చాలా బాగా జరుగుతాయండి ఉత్సవాలు. ఇక్కడ చాలా బాగుంటుందండి. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ గుడి చాలా 10 ఇయర్స్ నుంచి ఉందండి. అప్పటి నుంచి మేము ఏ పండుగ జరిగినా కూడా వస్తాము శివాలయానికి. చాలా మహిమగల దేవుడు శివుడు. మేము నమ్ముతాము బాగా. మేము కోరిన కోరికలన్నీ తీరుతున్నాయి కాబట్టి మేము ప్రతిసారి వస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా శివరాత్రి పూజలు మంచిగా జరుగుతున్నాయి. కళ్యాణం కూడా జరుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటారు అందరూ. మేము కూడా ఉపవాసం ఉంటాము. ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వస్తారు జాగరణ చేయడానికి. హర హర మహాదేవ శంభో శంకర. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యజ్ఞః కామదం ముక్తం తస్మై ఓంకారాయ నమో నమః. భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున మన కొత్తగూడెంలో న్యూ గలవడంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఉదయం 5 గంటల నుండి కూడా అభిషేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా దేవాలయ ధర్మకర్త రాజుబాయి గారి ఇంటి వద్ద నుంచి కలశాలతోటి స్వామివారి విగ్రహాలతోటి భారీ ఊరేగింపుగా వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కొత్తగూడెం సరౌండింగ్ ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు విచ్చేసి స్వామివారికి అభిషేకాలు కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు పుచ్చుకొని స్వామివారి ప్రార్థనలు అవుతూ ఉంటారు. జన్మకో శివరాత్రి అన్నట్టుగా మనకి ఎన్ని దేవాలయాలు ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సరే మనం గర్భాలయంలోకి వెళ్ళి చేసుకునే అవకాశం ఉండదు. కానీ మన న్యూ గలగూడెం అన్నపూర్ణ సమేత కాశీశ్వర స్వామివారి దేవాలయంలో అయితే మన స్వహస్తాలతోటి స్వామివారికి అభిషేకం కార్యక్రమం చేసుకునేటువంటి గొప్ప అవకాశం కలదు. ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని స్వామివారికి అభిషేకాలు చేసుకుని స్వామివారికి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అత్యంత విశేషమైనటువంటి మహాశివరాత్రి. ప్రతి నెల మనకి మాస శివరాత్రి వస్తుంది. అటువంటి 11 మాస శివరాత్రుల తర్వాత ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు దేవాలయానికి అధిక భక్తులు వచ్చి అభిషేకాలు చేసుకుంటూ ఉన్నారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివాలయము గత 100 సంవత్సరాలుగా అతి పురాతనమైన శివాలయము. ఇక్కడ నేను ఒక 15 సంవత్సరాల నుండి వస్తున్నాను. ఇక్కడ ఈ శివాలయం ఏంటంటే చాలా పురాతనమైనది, చాలా విశిష్ట కలిగింది. సో ఇక్కడికి వస్తే మనం ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. ఇక్కడ మనం ఏమైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్. ఈ శివాలయంకు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుండి జనాలు వస్తూ ఉంటారు. ఇది చాలా పురాతనమైన శివాలయం అని అందరికీ తెలిసిందే. సో అందరు వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం. హౌసింగ్ రోడ్ బంజారా హిల్స్ మాది. ఈ ప్రతి సంవత్సరం 2001 నుంచి ఈ శివాలయానికి ఎప్పుడు పూజలు చేసేటప్పుడు ఎప్పుడు వస్తూనే ఉంటున్నాం. అన్ని రకాలుగా మాకు మంచిగానే ఉన్నది. మేము విద్యానగర్ గ్యాస్ గోడౌన్ ఏరియా అండి మాది. మేము గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి శివాలయం శివరాత్రికి కానీ లేకపోతే మన కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో కానీ ప్రతిరోజు కూడా వచ్చి దర్శించుకుంటాము. ప్రతిరోజు కూడా ఇక్కడ చక్కగా పూజలన్నీ చాలా చక్కగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ శివరాత్రి పర్వదినంలో వేకువజాన వచ్చి పూజలు చేసి అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తాము. అదేవిధంగా ఇక్కడ జరిగే అన్ని ఉత్సవాలు కూడా పాల్గొంటుంటాం. అన్నదానం లాంటి కార్యక్రమాలు కూడా మా వంతు ఇక్కడ కమిటీ వారికి సహకరించి మేము వాటికి తోడ్పడుతూ ఉంటాం. ఇక్కడ ఈ మన కొత్తగూడెంలో ఉన్నటువంటి పురాతన శివాలయంలో ఇది ఒక పురాతన శివాలయం. ఇక్కడ
మనం అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుస్తాయి. కాబట్టి భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో వచ్చి వారి యొక్క కోరికలు నెరవేర్చాలని చెప్పేసి పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి మా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి కోరికలను ఈ యొక్క మా ఆలయంలో మొక్కుకుంటే తీరుతాయని చెప్పేసి నమ్మకం. మేము కూడా గత 5-6 సంవత్సరాలకు ఇచ్చేసి మా యొక్క కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి మేము ఇక్కడ దర్శించుకుంటున్నాం. ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వాగర్ధ వివసం ప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవాలయం, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెం పట్టణం. ఈ యొక్క దేవాలయంలో విశేషంగా మహాశివరాత్రి పర్వ దివసంగా ఈరోజు స్వామివారికి ప్రాతకాలమునే మహన్యాసపూర్వక ఏకాదశివార రుద్రాభిషేకము, అలాగే సాయంకాలం 8 గంటలకు పల్లకీ సేవ, రాత్రి 9 గంటలకు శివకళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. అలానే లింగోద్భవ కాలంలో విశేషంగా పరమశివుడు లింగోద్భవంగా ఉద్భవించిన సమయమున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశివార రుద్రాభిషేకం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసేటువంటి భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతోనూ అన్ని విధాలా కూడా వారికి కలిసి వస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ ఉన్న దేవాలయంలో ఎవరైతే సంతానం గురించి కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, ఈ చుట్టుపక్కల నుండి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయానికి విచ్చేసి అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి వారి యొక్క సమస్యల నుంచి విముక్తులై స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామివారి యొక్క దేవాలయం ఇది. కొత్తగూడెం పట్టణం, విద్యానగర్ కాలనీ. నేను ఆలయ అర్చకుడిని కాసులనాటి లలిత్ కుమార్ శర్మ. ఈ యొక్క శివరాత్రి రోజున స్వామివారికి విశేషంగా ఎవరైతే అభిషేకాలు చేయిస్తూ ఉంటారో వారికి నవగ్రహ పీడలు తొలుగుతాయి. అలాగే వాగర్ధ వివసం ప్రోక్తో వాగర్ధ ప్రతిపతయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తు మొత్తానికి కూడా పార్వతీ పరమేశ్వరులే ఆది దంపతులు, వారే గురువులు. ఆ యొక్క విశేషంగా ఈశ్వరుడు లింగోద్భవంగా ఉద్భవించిన సమయం. ఈ కలియుగంలో ఈశ్వరుడికి విగ్రహారాధన అనేటువంటి లేదు. శివుడికి అభిషేకం చేయాలన్నా కూడా లింగ రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడికి మాత్రమే అభిషేకం చేయాలి. ఎవరైతే శివలింగ రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో వారి మనసులో నుండి కోరికలు కానీ మానసికమైన చికాకులన్నీ కూడా తొలగి మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అట్లానే నవగ్రహాల నుంచి వచ్చేటువంటి పీడలన్నీ కూడా తొలగిపోతాయి. అనేకమైన సర్పదోషాలు, చికాకులు కూడా పోయి అందరూ కూడా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఎంతోమంది భక్తులు ఈ దేవాలయానికి విచ్చేసి వారి యొక్క సమస్యలన్నీ కూడా పోయి సుఖంగా ఉండడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల నుండి గ్రామం నుంచి కూడా ఈ కొత్తగూడెంలో పట్టణం నుండి జనాలందరూ చుంచుపల్లి తండ, నరసింహసాగరు, సర్వారం, హౌసింగ్ బోర్డు, మంగపేట ఈ చుట్టుపక్కల నుండి గ్రామాల నుంచి కూడా ఈ దేవాలయానికి విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఈ దేవాలయం గత 35 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం ఉంది. ఈ కొత్తగూడెంలో పురాతనమైన పాత శివాలయం ఈ యొక్క దేవాలయం. భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణంలోనూ విశేషంగా లింగోద్భవ కాలంలో జరిగిన అభిషేకంలోనూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా మనవి.